హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. డానడన్ సీజన్ 2 ఎపిసోడ్ 2 ఎక్స్ప్లెనేషన్కి స్వాగతం. సో లాస్ట్ ఎపిసోడ్లో జీజీ వాళ్ళ ఇంటికి మోమో అండ్ వకారున్ కలిసి అక్కడ ఉన్న గోస్ట్ని ఫైండ్ అవుట్ చేయడానికి వెళ్తారు. అండ్ వాళ్ళు వెళ్ళిన విలేజ్లో అక్కడ ఒక స్పెసిఫిక్ స్నేక్కి వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా బలిస్తున్నట్టు తెలుసుకుంటారు. అండ్ వాళ్ళు ఇప్పుడు అలా బలించే వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నారని క్లియర్గా అర్థమవుతుంది. కీటో అనే ఫ్యామిలీ మెంబర్స్ అలా 200 ఇయర్స్గా కొంతమందిని బలిస్తూ వస్తూ ఉంటారు. అండ్ దానివల్ల ఆ విలేజ్ చాలా పీస్ఫుల్గా ఉంది అని వాళ్ళు నమ్ముతారు. సో లాస్ట్ టైం జీజీ, మోమో అండ్ అలాగే వకారున్ని వాళ్ళు బలి చేద్దాం అనుకొని ఆ హౌస్ కింద ఉన్న అండర్ గ్రౌండ్ ప్లేస్ కి వెళ్తారు. అండ్ అక్కడ వాళ్ళు ఆ స్నేక్ ని చూసామనుకుంటారు. బట్ యాక్చువల్ గా అది ఒక ఎర్త్వామ్ అని మోమో, వకారున్ అండ్ జీజీ అండ్ టర్బో గ్రానీకి తెలుస్తుంది. అది మోమో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసినా సరే వాళ్ళు వినరు. అండ్ అదే మూమెంట్ లో ఆ ఎర్త్వామ్ కూడా ఒక వైల్డ్ ఎర్త్వామ్, దానికి ఎలాంటి సర్వీసెస్ చేయాల్సిన అవసరం లేదు. అది జస్ట్ ఒక వైల్డ్ ఎర్త్వామ్ అని అందరూ గ్రహిస్తారు. అండ్ మోమో ఎక్స్ప్లెయిన్ చేస్తున్న మూమెంట్ లోనే ఆ ఎర్త్వామ్ కీటో ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ తినేస్తుంది. తర్వాత అక్కడ చాలా హౌసెస్ ఉంటాయి. ఆ హౌసెస్ లో జీజీ, మోమో అండ్ వకారున్ ఒక స్పెసిఫిక్ హౌస్ లోకి వెళ్ళి దాక్కుంటారు. బట్ అక్కడ ఒక చిన్న ఇష్యూ అయితే వస్తుంది. కొన్ని తెలియని రీజన్స్ వల్ల వకారున్ తన టర్బో గ్రానీ పవర్స్ని కంట్రోల్ చేసుకోలేకపోతాడు. సో ఇక్కడ నుంచి కంటిన్యూ చేస్తే వకారున్ తన పవర్స్ని అస్సలు కంట్రోల్ చేసుకోలేకపోతాడు. తనని తనే చంపేసుకోవడానికి ట్రై చేస్తాడు. ఈవెన్ తను జీజీ మీదకి అటాక్ చేస్తున్నా సరే జీజీ వకారున్ని కాపాడడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అండ్ ఆ ఎర్త్వామ్ కూడా వీళ్ళు చేసే సౌండ్స్ని బేస్ చేసుకొని వాళ్ళు ఎక్కడున్నారో కనిపెడుతూ ఉంటుంది. సో వకారున్ చాలా సఫర్ అవుతూ ఉంటాడు అనమాట. తనని తనే చంపేసుకోవడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాడు. అండ్ వకారున్ని చూసిన తర్వాత జీజీకి తన ఫ్లాష్ బ్యాక్ లో జరిగిన ఒక చిన్న సీన్ గుర్తొస్తుంది. వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళే చంపేసుకుంటున్నట్టు తనకి గుర్తొస్తుంది. అండ్ అప్పుడు జీజీ వాళ్ళని తనే కాపాడాడని కూడా గుర్తు తెచ్చుకుంటాడు. సో ప్రెజెంట్ సిచ్యువేషన్ కూడా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని చంపేసుకుంటున్నట్టే జరుగుతూ ఉంటుంది. ఈవెన్ మోమో కూడా తనని తనే చంపుకోవడానికి ట్రై చేస్తుంది. తనని తనే స్వయంగా స్టాప్ చేసుకుంటుంది. బట్ ఆ మూమెంట్లో టర్బో గ్రానీ అక్కడ ఉండడం వల్ల తనని కాపాడుతుంది. వెంటనే జీజీ, మోమో అండ్ వకారున్ యొక్క చేతుల్ని కట్టేస్తాడు. సో దానివల్ల వాళ్ళని చంపుకునే ఛాన్స్ ఉండదు అని. అండ్ జీజీకి ప్రెజెంట్ అసలు ఇక్కడ ఏం జరుగుతుందో ఒక్క ముక్క కూడా అర్థం కాదు. టర్బో గ్రానీ తనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ప్రెజెంట్ ఆ ఎర్త్వామ్ రిలీజ్ చేస్తున్న సైకిక్ వేవ్స్ వల్ల వీళ్ళిద్దరూ చంపుకోవడానికి ట్రై చేస్తున్నారు అని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఆ సైకిక్ వేవ్స్ వల్ల వీళ్ళిద్దరూ సూసైడ్ చేసుకోవడానికి రెడీ అయిపోతున్నారు. అసలు వీళ్ళ మైండ్లో ఇప్పుడు సూసైడ్ తప్ప వేరే ఒక ఆప్షనే ఉండదు అని అయితే అంటుంది. సో మరి జీజీ మీద ఎందుకు వర్క్ అవ్వట్లేదని తనే డౌట్ చేసుకుంటాడు. అండ్ మోమో అప్పుడే తన యొక్క పవర్స్ని యూజ్ చేసుకుని తను చంపుకోవడానికి మళ్ళీ ట్రై చేస్తుంది. అండ్ మోమోని జీజీ డిఫెండ్ చేస్తూ చిన్నగా ఎర్త్వామ్ ముందరికి వెళ్తాడు. జీజీ ఎర్త్వామ్ ముందరికి వెళ్ళినా సరే తన మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. అండ్ మనకి ఇప్పుడు ఒక డిఫరెంట్ మిస్టీరియస్ క్యారెక్టర్ని అయితే చూపిస్తారనమాట. అదేంటో మనకి ఇక్కడ క్లియర్ గా అబ్జర్వ్ చేయడానికి ఉండదు. అండ్ మళ్ళీ మోమో తనని చంపుకోవడానికి ట్రై చేస్తున్నప్పుడు వాళ్ళందరినీ తీసుకొని జీజీ అక్కడ నుంచి పారిపోతాడు. ఎందుకంటే వాళ్ళ దగ్గరికి ఎర్త్వామ్ వచ్చే కొద్దీ వాళ్ళు ఎక్కువ చంపుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నారు. జీజీ వాళ్ళని తీసుకొని ఎస్కేప్ అయ్యే ప్రాసెస్ లో తను స్లిప్ అవుతాడనమాట. దానివల్ల మోమో అండ్ వకారున్ మళ్ళీ చంపుకోవడానికి వాళ్ళని ట్రై చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఎర్త్వామ్ వాళ్ళ ముందరికి వచ్చి ఉంటుంది కాబట్టి. అండ్ ఆ ఎర్త్వామ్ రిలీజ్ చేసే ఆ సైకిక్ వేవ్స్ ఇప్పుడు చాలా పవర్ఫుల్ గా వర్క్ అవుతూ ఉంటాయి. వాళ్ళ ముందరే ఇప్పుడు వకారున్ అండ్ మోమో ఉన్నారు కాబట్టి జీజీ వెళ్ళి వెంటనే వకారున్ అండ్ మోమోని స్టాప్ చేసేస్తాడు. అండ్ మళ్ళీ ఆ మిస్టీరియస్ బీయింగ్ అయితే మనకి చూపిస్తారు. అండ్ ఇప్పుడు ఒక అన్నోన్ బీయింగ్ అయితే వీళ్ళ ముందరికి వచ్చి నిలబడుతుంది అనమాట. సో అది ఒక మాన్స్టరా లేదా ఒక పర్సన్ అనేది మనకి ఇంకా క్లియర్ గా అర్థం కాలేదు. అండ్ ఆ బీయింగ్ అక్కడ వచ్చి నిలబడడం వల్ల వకారున్ అండ్ మోమో వాళ్ళ కాన్షియస్ కి మళ్ళీ వచ్చేస్తారు. సో వాళ్ళిద్దరూ మళ్ళీ నార్మల్ గా మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. అండ్ ఆ బీయింగ్ సడన్ గా వెనక్కి తిరుగుతుంది. అండ్ అది చాలా డేంజరస్ అని టర్బో గ్రానీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దాని కంట్లోకి చూడడం వల్ల కూడా మీరు సూసైడ్ చేసుకుంటారు అని అయితే చెప్తుంది. అది కూడా సేమ్ ఎర్త్వామ్ లాంటిది అని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అండ్ ఆ మూమెంట్ లో అక్కడ ఆ బీయింగ్ వచ్చి నిలబడడం వల్ల ఆ ఎర్త్వామ్ కి అండ్ తనకి సేమ్ పవర్స్ ఉండడం వల్ల ఆ ఎర్త్వామ్ కి అండ్ ఆ స్పెసిఫిక్ బీయింగ్ కి క్లాషెస్ అవుతున్నాయని గ్రానీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అయితే ఇక్కడ ఇంకొక మ్యాటర్ కూడా ఉంది. నార్మల్గా అయితే ఎర్త్వామ్ అక్కడ ఆ సైకిక్ వేవ్స్ ని రిలీజ్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. బట్ ఇక్కడ చూసుకుంటే ఈ బీయింగ్ ఎలాంటి సైకిక్ వేవ్స్ ని రిలీజ్ చేయట్లేదు. డైరెక్ట్ గా దాని కంట్లోకి చూడడం వల్ల ఆ సూసైడ్ చేసుకునే పాసిబిలిటీ ఉంటుంది అని అయితే గ్రానీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో అది ఒక ఈవిల్ ఐ అని అయితే చెప్తుంది అనమాట. అండ్ ఆ ఈవిల్ ఐని చూడడం వల్ల ఇన్స్టెంట్ గా సూసైడ్ చేసుకుంటాము అని అయితే చెప్తుంది. సో వకారున్ అండ్ మోమో మళ్ళీ కాన్షియస్ లోకి వచ్చారు కాబట్టి ఆ ఎర్త్వామ్ ని ఫాస్ట్ గా అంతం చేసేద్దాం అని అయితే అనుకుంటారు. మోమో వకారున్ ని తన మీద అటాక్ చేయమని అయితే చెప్తుంది.
ఉంటుంది. అంటే ఎర్త్వామ్ మీద అటాక్ చేయమని అయితే చెప్తుంది. అండ్ ఒకారోన్ వెంటనే ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఇన్స్టెంట్ గా ఎర్త్వామ్ ని సగంలా కోసేస్తాడు. సో ఈ సీన్ అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఒకారోన్ ట్రాన్స్ఫార్మ్ అయ్యే ప్రతి సీన్ కూడా సూపర్ గా ఉంది. ఇన్స్టెంట్ గా ఆ ఎర్త్వామ్ యొక్క తలనైతే అక్కడే ఒకారోన్ లేపేస్తాడు. బట్ అది ఇమీడియట్ గా రీజనరేట్ అవుతుంది అండ్ ఇంతకు ముందు కన్నా ఎక్కువ వైల్డ్ గా ఇప్పుడు రియాక్ట్ అవుతూ ఉంటుంది. సో వీళ్ళంతా ఇప్పుడు ఇక్కడ తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. బట్ ఒకారోన్ అటాక్ చేసిన సైడే వెళ్ళిపోతాడనమాట. తను మళ్ళీ బ్యాక్ కి రాడు. జీజీ, మోమో, టర్బో గ్రానీ అండ్ ఆ బీయింగ్ అయితే అక్కడ నుంచి పారిపోతూ ఉంటారు. ఈ పారిపోతున్న ప్రాసెస్ లోనే జీజీ ముందరికి ఈవిల్ అయి వస్తుంది అండ్ తన ముందరికి వచ్చి కంట్లో కన్ను పెట్టి చూస్తాడు. సో టర్బో గ్రానీ చెప్పినట్టు కంట్లో కన్ను పెట్టి చూడడం చాలా డేంజరియస్. బట్ ఇక్కడ మాత్రం ఆ యొక్క ఈవిల్ బీయింగ్ ఏదో తనకి చెప్పడానికి ట్రై చేస్తున్నట్టు అర్థమవుతుంది. జీజీ సడన్ గా ఒక ఫ్లాష్ బ్యాక్ ని చూడడం స్టార్ట్ చేస్తాడు అండ్ అందులో ఒక చిన్న పిల్లవాడు వైట్ హెయిర్ తో ఉంటాడనమాట. అండ్ ఆ అబ్బాయిని ఒక రూమ్ లో బందీ చేసి ఉంటారు అండ్ తను చూడడానికి చాలా రోజుల నుంచి ఏం తిననట్టు ఉంటాడు. సో తను ప్రెసెంట్ అయితే తన ముందర కొంతమంది పిల్లలు ఆడుకుంటూ ఉంటారనమాట. తనని చూసి తను కూడా అలా ఆడుకోవాలని ఎక్స్ప్రెస్ అవుతూ ఉంటాడు. ఐ మీన్ తనలో తను అనుకుంటూ ఉంటాడు అండ్ తను ఒంటరిగా అలా ఆడుకోవడానికి ట్రై చేస్తాడు. తర్వాత వాళ్ళని గుర్తు తెచ్చుకొని ఒక చిన్న స్మైల్ అయితే ఇస్తాడనమాట. సో తర్వాత క్లియర్ గా అర్థమైంది ఏంటంటే ఈ కీటో ఫ్యామిలీ వాళ్ళు లాస్ట్ 200 years గా వాళ్ళు బలిస్తున్న వాళ్ళల్లో ఈ అబ్బాయి కూడా ఒకడు. అండ్ తనని కూడా కీటో ఫ్యామిలీ మెంబర్స్ లాంగ్ బ్యాక్ ఇచ్చారు. తను టోటల్ గా ఫైర్ లో కాల్ చేస్తూ ఉంటారన్నమాట. అండ్ ఈవెన్ తను లాస్ట్ గా విష్ చేసిన విష్ కూడా ఏంటంటే తను ఏ పిల్లల్ని అయితే ఆడుకోవడం చూశాడు అలాగే తను కూడా వేరే వాళ్ళతో ఎవరితోనైనా ఆడుకోవాలని ఎక్స్పెక్ట్ చేశాడు. బట్ అన్ఫార్చునేట్లీ తనని కాల్ చేస్తారు, బలిచ్చేస్తారు. సో తనని అక్కడే చంపేసినట్టు ఇంకా అర్థమైపోతుంది. సీన్ కట్ చేస్తే ఆ అబ్బాయి ఒక హౌస్ లో ఉంటాడనమాట. అండ్ అక్కడ ఒక ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉంటుంది. వాళ్ళు ప్రెసెంట్ ఆ టైంలో తింటూ ఉంటారు. అండ్ ఆ ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ అబ్బాయిని చూడలేరు. ఆ ఫ్యామిలీలో ఉన్న చిన్న పిల్లవాడు మాత్రమే ఈ అబ్బాయిని చూడగలుగుతాడు. అండ్ ఆ చిన్న పిల్లవాడు ఈ అబ్బాయిని చూసిన ప్రతిసారి కూడా తన మీద ఒక స్మైల్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాడు. బట్ అక్కడ ఏం జరుగుతుందంటే తను ప్రతిసారి నవ్వినప్పుడు ఆ టైం అనేది చాలా ఫాస్ట్ గా గడిచిపోతూ ఉంటుంది. అండ్ ఒకానొక టైంలో ఆ పిల్లవాడు వాళ్ళ పేరెంట్స్ కి కూడా కంప్లైంట్ చేస్తాడు అక్కడ ఒక గోస్ట్ ఉంది అని. బట్ వాళ్ళ పేరెంట్స్ కి అయితే ఆ గోస్ట్ అసలు కనపడదు. ఆ గోస్ట్ అంటే ప్రెసెంట్ ఈ వైట్ హెయిర్ అబ్బాయే. అండ్ కాసేపటి తర్వాత వాళ్ళ పేరెంట్స్ సూసైడ్ చేసుకొని చనిపోతారు. అండ్ వాళ్ళ అబ్బాయి అక్కడే చాలా సేపు ఏడుస్తాడు. అండ్ ఇక్కడ మనం క్లియర్ గా అర్థం చేసుకునేది ఏంటంటే ఈ వైట్ హెయిర్ అబ్బాయి ఆ చిన్న పిల్లవాడికి తప్ప ఇంకెవరికి కనపడట్లేదు. వాళ్ళ పేరెంట్స్ చనిపోయిన తర్వాత ఇప్పుడు కీటో ఫ్యామిలీకి సంబంధించిన పెద్ద తెలిసిందేగా లాస్ట్ ఎపిసోడ్ లో చూసాం నాసా అయితే వస్తుంది. అండ్ ఇప్పుడు ఆ చిన్న పిల్లోడిని కూడా మళ్ళీ బలి చేద్దామని అయితే అనుకుంటుంది. అండ్ ఇది ఆల్రెడీ ఆ వైట్ హెయిర్ అబ్బాయికి తెలుసు కాబట్టి దానికి అగైనెస్ట్ గా వెళ్తాడు. బట్ అది ఆ చిన్న పిల్లవాడికి తను ఎక్స్ప్లెయిన్ చేయలేడు అండ్ అలాగే వేరే వాళ్ళకి కూడా చెప్పలేడు. సీన్ కట్ చేస్తే ఆ చిన్న పిల్లోడిని ఒక రూమ్ లో బందీ చేసి ఉంటారు ఒక చైర్ కి. అండ్ తనని కాపాడడానికి వైట్ హెయిర్ అబ్బాయి చాలా ట్రై చేస్తాడు. బట్ యూజ్ ఉండదు ఎందుకంటే తను నిజంగా బతికి లేడు కాబట్టి. యాక్చువల్ గా తను అక్కడ ఎగ్జిస్ట్ అయ్యలేడు. స్పెసిఫిక్ గా మనం తనని అక్కడ గోస్ట్ అని అయితే చెప్పొచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ రియల్ వరల్డ్ లో మోమో అండ్ ఒకారోన్ కి తప్ప ఆ గోస్ట్ అనేవి ఎవరికి పడితే వాళ్ళకి కనపడవు కదా. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఆ అబ్బాయికి మాత్రమే వైట్ హెయిర్ అబ్బాయి కనబడుతున్నాడు. అండ్ ఆ వైట్ హెయిర్ అబ్బాయి చాలా డెప్త్ గా ఆలోచిస్తాడు అనమాట. తన ఫ్లాష్ బ్యాక్ ఒకసారి గుర్తు తెచ్చుకుంటాడు. అండ్ ఆ పెయిన్ వల్ల అప్పుడు తను ఈవిల్ ఐగా మారుతాడు. అండ్ ప్రెసెంట్ అక్కడ ఉన్న ఈవిల్ అయ్యే తను అంటే ఆ బాడీ అయితే తనది కాదు బట్ ఆ మెమొరీస్ అన్ని కూడా తనవే. అండ్ ఆ మెమొరీస్ అన్ని కూడా ప్రెసెంట్ అయితే జీజీ చూశాడు. అండ్ మోమో ఇప్పుడు జీజీని ఆ ఈవిల్ ఐ దగ్గర నుంచి కాపాడడానికి ట్రై చేస్తుంది. అండ్ జీజీ తనని ఆపి తను మంచోడే, తను చెడ్డోడు కాదు, మనతో వాడే అని అయితే చెప్తాడు. మనలాంటి వాడే అంటాడు. అండ్ ఈవిల్ ఐని తీసుకొని జీజీ అయితే కిందకి పరిగిస్తాడనమాట. అంటే నువ్వు కిందే ఉంటావు కదా అని చెప్పేసి. అండ్ మోమో కూడా తన వెనకాలే వెళ్తుంది. అండ్ ఒక స్పెసిఫిక్ రూమ్ కి అయితే జీజీ వెళ్తాడు. అక్కడ చాలా డస్ట్ తో అయితే ఉంటుంది. అండ్ లోపలికి వెళ్ళి చూస్తే ఆ వైట్ హెయిర్ అబ్బాయి అయితే అక్కడ ఉండడు. తన స్కెలిటన్ అండ్ అది మొత్తం కూడా రస్ట్ అయిపోయి ఉంటుంది. మోమో అండ్ టర్బో గ్రానీ అసలు దాని దగ్గరికి కూడా వెళ్ళొద్దు అని చెప్తారు. బట్ జీజీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. తను కూడా మనలాంటి వాడే, తనని కూడా ఆల్రెడీ ఫ్లాష్ బ్యాక్ లో బలించారు అని అయితే చెప్తాడు. అండ్ అప్పుడే ఆ ఎర్త్వామ్ కూడా చాలా దారుణంగా యాక్ట్ చేస్తూ ఉంటుంది. చాలా వైల్డ్ గా అయిపోతుంది అనమాట. అండ్ అదేదో తెలియని అండ్ అది ఏదో ఒక తెలియని స్టిక్కీ గమ్ లాంటిది రిలీజ్ చేస్తూ ఉంటుంది. అది చాలా స్టిక్కీగా ఉంటుంది. అండ్ అది ఆల్మోస్ట్ కింద జీజీ అండ్ మోమో ఉన్న ప్లేస్ దగ్గరికి అయితే వెళ్ళిపోతుంది. అండ్ వాళ్ళు అక్కడ స్టిక్కీగా ఇరుక్కొని పోయి ఉంటారు. అండ్ ఇప్పుడు ఒకారోన్ ఎక్కడ ఉన్నాడు అని మోమో అయితే అనుకుంటూ ఉంటుంది. అండ్ కట్ చేస్తే ఒకారోన్ అక్కడ ఫుల్ గా ప్యారలైజ్ అయిపోయి కదలని సిచ్యువేషన్ లో అయితే ఉంటాడు. అండ్ మోమో అక్కడ నుంచి తన పవర్స్ ని యూజ్ చేసుకొని తప్పించుకుందామని ట్రై చేస్తుంది. అండ్ జీజీని కూడా తీసుకొని వెళ్ళిపోదామని ట్రై చేస్తూ ఉంటుంది. బట్ అక్కడ చూసుకుంటే జీజీ ఎలాంటి రియాక్షన్ ఇవ్వడనమాట. అండ్ తను టోటల్ గా అన్కాన్షియస్ అయిపోయినట్టు ఉంటాడు. అండ్ ఇప్పుడు తను ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్తాడు. అంటే ఆ
వైర్ హెడ్ పిల్లోడి దగ్గరికి వెళ్తాడు. సో ప్రతిసారి వైట్ హెయిర్ ఇలా కాకుండా తనని ఈవిల్ అని పిలుద్దాం. సో తన దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తాడనమాట, ఇన్ని రోజులు నేను నిన్నే చూసి చాలా హేట్ చేశాను, బట్ నువ్వు నాకన్నా చాలా ఫేస్ చేశావు. అండ్ ఆ ఈవిల్ అయితే తను ఆడుకుందామని అయితే అనుకుంటూ ఉంటాడు. ఈవెన్ తను అప్పుడు కూడా కలిసి ఆడుకుందామని అయితే అంటూ ఉంటాడు. అండ్ తన దగ్గరికి జీజీ వెళ్ళి ఆడుకోవడానికి అయితే ట్రై చేస్తాడు. లైక్ తనని ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అండ్ జీజీ, నేను ఇప్పటి నుంచి కావాలంటే నీతోనే ఉంటాను, లైఫ్ టైం ఉన్నమన్నా ఉంటాను అని అంటాడు. అండ్ ఆ అబ్బాయి ఇలా అంటాడు, సో ఫైనల్ గా నువ్వు ఆ మాట చెప్పావు అని. అండ్ ఇప్పుడు జీజీ యొక్క బాడీని తను కాన్క్వర్ చేసుకుంటాడు. సో మోమో అండ్ టర్బో గ్రానీ అయితే చెప్తూ ఉంటారు అనమాట, మేము ముందే చెప్పాము ఇలా ఆ ఈవిల్ అయిని ట్రస్ట్ చేయకూడదు అని. లాస్ట్ కి సిచ్యువేషన్ ఇలా మారిపోతుంది అని అయితే అనుకుంటూ ఉంటారు. అండ్ ఇంకో సైడ్ చూసుకుంటే ఎర్త్వామ్ రిలీజ్ చేస్తున్న గమ్ చాలా స్టిక్ గా ఉంటుంది. అండ్ ఆ ఎర్త్వామ్ వాళ్ళని ఆల్మోస్ట్ తినేస్తుంది. ఇదే టైంలో జీజీ లేసి ఒక్కటే ఒక తన్ను తంతాడు. జస్ట్ ఆ ఒక్క కిక్ వల్ల ఎర్త్వామ్ హెడ్ మళ్ళీ పోతుంది, లైక్ ఇందాక ఒకారం చేసినట్టే. బట్ ఈసారి మాత్రం ఆ ఎర్త్వామ్ రీజనరేట్ చేసుకోలేకపోతుంది. అండ్ జీజీ నోట్లో నుంచి ఇలాంటి ఒక డైలాగ్ వస్తుంది, అండ్ ఫైనల్లీ నేను ఈ బాడీని కాన్క్వర్ చేసుకున్నాను అని. అండ్ ఇప్పుడు నేను హ్యూమన్స్ మీద రివెంజ్ తీర్చుకుంటాను అంటాడు. మోమోని ఒక కిక్ ఇచ్చి వెనకాల తన్నుతాడు. మోమో వెళ్ళి గోడ కతుక్కుంటుంది. అండ్ తన దగ్గరికి వెళ్ళి నీ దగ్గర ఏదో విచిత్రమైన పవర్స్ ఉన్నాయి అని అంటాడు. అండ్ టర్బో గ్రానీని చూసి నువ్వు ఒక యోకై కదా, ఇక్కడేం చేస్తున్నావు అంటాడు. సో నువ్వు కూడా హ్యూమన్స్ కి హెల్ప్ చేస్తున్నావా అని అంటాడు. అసలు నువ్వు ఎవర్రా అని టర్బో గ్రానీ అడుగుతూ ఉంటుంది. అండ్ అసలు మోమోకి ఏం జరుగుతుందో అర్థం కాదు. ఇదే మూమెంట్ లో మళ్ళీ ఎర్త్వామ్ రీజనరేట్ చేసుకొని వాళ్ళ మీద అటాక్ చేస్తుంది. దాన్ని జీజీ ఆపేస్తాడు. అండ్ ఆపి ఎర్త్వామ్ కి ఉచ్చ పోపిస్తాడు. ఒక్కొక్క అటాక్ ఉంటుంది ఎర్త్వామ్ కి, లైక్ లిటరల్లీ అది అక్కడ నుంచి పారిపోతుంది. అండ్ అసలు మోమోకి ఏం అర్థం కాదు. వాళ్ళు చాలా సేపటి నుంచి ఫైట్ చేస్తున్నా సరే ఎర్త్వామ్ ని ఏం చేయలేకపోయారు. బట్ ఈ జీజీ వల్ల ఇప్పుడు అది ఈజీగా వెళ్ళిపోతుంది. అండ్ టర్బో గ్రానీ అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఆల్రెడీ ఇది నీకు సైకో చాలా సార్లు చెప్పింది ఆ అబ్బాయి ఒక జీనియస్ అని, నువ్వే దాన్ని పట్టించుకోలేదు, నువ్వే హేళన చేసుకున్నావు అంటుంది. సో మనకి ఫ్లాష్ బ్యాక్ అయితే చూపిస్తారనమాట. అంటే సైకో చెప్పింది. సో సైకో అంటే వీళ్ళ మోమో వాళ్ళ గ్రాండ్ మదర్ చాలా సార్లు తన జీనియస్ అని ఇండైరెక్ట్ గా చెప్పింది. అండ్ టర్బో గ్రానీ అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, యాక్చువల్ గా మనం తనలో ఫ్రీక్వెంట్ గా ఆ స్పిరిచువల్ పవర్ ని చూడకపోవచ్చు, బట్ తన దగ్గర ఫిజికల్ అబిలిటీస్ చాలా ఎక్కువగా ఉన్నాయి, లైక్ చాలా పవర్ఫుల్ గా ఉంది. అండ్ మోమో దానికి తను లాస్ట్ గా గ్రేడ్ స్కూల్ అలా లేడే అని అయితే అంటుందన్నమాట. అండ్ టర్బో గ్రానీ అప్పుడు చెప్తుంది, ఎవరికైనా ఒక స్పెసిఫిక్ టైంలో పవర్స్ అవేకన్ అవుతాయి, ఇప్పుడు నీకు కూడా రీసెంట్ గానే పవర్స్ అవేకన్ అయ్యాయి కదా అంటుంది. అండ్ జీజీ ఇప్పుడు మోమో సైడ్ లేడని మనం ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. సో జీజీ మోమోని అటాక్ చేయడానికి వస్తాడనమాట. జీజీ మోమో కన్నా చాలా పవర్ఫుల్గా ఉంటాడు. తనని చాలా ఈజీగా కిక్ చేస్తాడు. అండ్ మోమో తన యొక్క పవర్స్తో తనని డిఫెండ్ చేసుకోవడానికి చాలా ట్రై చేస్తుంది. బట్ ఇంకోవైపు జీజీ చాలా పవర్ఫుల్గా ఉంటాడు. అండ్ ఫైనల్గా ఇప్పుడు జీజీ తన యొక్క లాస్ట్ అటాక్గా అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. అండ్ జీజీ ఇప్పుడు మళ్ళీ అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. అండ్ తను అటాక్ చేసిన వెంటనే ఒకారున్ దాన్ని వచ్చి ఆపుతాడు. అప్పటి వరకు మోమో తన దగ్గరికి కూడా వెళ్ళలేకపోయింది. బట్ ఒకారున్ వచ్చి వెంటనే తనని స్టాప్ చేస్తాడు, అది కూడా ఒక్క లెగ్ తోనే. అండ్ ఎంత ధైర్యం ఉంటే మోమో దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తావు అంటాడు. సో ఈ సీన్ మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఒకవేళ మీరు ఎపిసోడ్ని చూడకపోతే అట్లీస్ట్ ఈ సీన్ కోసమైన ఎపిసోడ్ని చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఎండ్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను, అంతవరకు ఉంటాను మరి, బాయ్ బాయ్.